పేపర్ 1 తెలుగు 13th May 24 షిఫ్ట్ 1 పేపర్ 1 ఏమేం క్వశ్చన్స్ వచ్చినాయో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, పెరుగుదల మరియు వికాసం అనేవి సాధారణంగా వీటి కొలతకు సంబంధించినవి. ఇక్కడ పెరుగుదల వికాసం వాటికి సంబంధించిన కొలతను అడిగారు. ఒక వ్యక్తి యొక్క గుణాత్మక అంశాలు మాత్రమే, ఒక వ్యక్తి యొక్క పరిమాణాత్మక అంశాలు మాత్రమే, ఒక వ్యక్తిలో సంభవించిన మార్పులు. థర్డ్ వన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, పియాజే ప్రకారం ఒక నిర్దిష్ట ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్. పియాజే ప్రకారం ఒక నిర్దిష్ట ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ ఏంటిదంటే స్కీమా. ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, కింది వాటిలో ఫలిత నియమానికి ఉదాహరణ. ఫలిత నియమానికి ఉదాహరణ అంటే ఫస్ట్ ఆప్షన్, ఒక ఉపాధ్యాయుడు తన ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కొన్ని గణిత సమస్యలను సెలవుల్లో ఇంటి పనిగా ఇచ్చాడు. ఫలిత నియమం అంటే ఇక్కడ మనకి ఫలితం రాలేదు, ఇక్కడ వాళ్ళకి సమస్యను ఇచ్చే వరకే ఈ ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్, ఒక ఉపాధ్యాయుడు తన 4వ తరగతి విద్యార్థులను వారు 1వ తరగతిలో నేర్చుకున్న ఏదైనా ఒక పద్యం పఠించమని అడిగాడు. ఇక్కడ ఈ ఆప్షన్ పఠించమని అంటే చదవమని అడిగాడు, ఇక్కడ ఫలితం రాలేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. ఒక ఉపాధ్యాయుడు వర్ణమాల రాయడంను గ్రేడ్ 1లో మాత్రమే పరిచయం చేస్తాడు. ఒక ఉపాధ్యాయుడు వర్ణమాల రాయడంను గ్రేడ్ 1లో మాత్రమే పరిచయం చేస్తాడు. ఇక్కడ కూడా ఫలిత నియమానికి ఎటువంటి సమాధానం లేదు. ఫోర్త్ ఆప్షన్, ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ప్రతిసారి క్లాస్లో మెచ్చుకోవడం వల్ల అతను గణిత సమస్యలను త్వరగా పరిష్కరించడం ప్రారంభించాడు. ఇక్కడ ఫలితం ఏంటిదంటే ఒక విద్యార్థిని క్లాస్లో మెచ్చుకోవడం, వాళ్ళ యొక్క టీచర్ మెచ్చుకోవడం వల్ల అతను ఇంకా ఉత్సాహంగా గణిత సమస్యల్ని పరిష్కరించడం ప్రారంభించాడు. ఇక్కడ ఫలితం అవుతుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వైగాట్స్కి ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. వైగాట్స్కి ప్రకారం ఒక వ్యక్తి అభివృద్ధిలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే వైగాట్స్కి ఎక్కువ కూడా సంస్కృతికి ప్రాధాన్యం ఇచ్చేవాడికి ఆన్సర్ సంస్కృతి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, వ్యక్తులు ఈ దశ నుండి తమ భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి భాషని ఉపయోగించడం ప్రారంభిస్తారు. వ్యక్తులు ఈ దశ నుండి తమ ఉద్వేగాలను వ్యక్తీకరించడానికి ఇక్కడ భాషను ఏ దశలో ఉపయోగిస్తారంటే ఆన్సర్ బాల్య దశ, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక సిద్ధాంతం ప్రకారం పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు తమ పనిలో విజయం మరియు వైఫల్యంతో సంబంధం లేకుండా తమ పట్ల అనుకూల వైఖరిని కలిగి ఉండేలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ మనకి ఎరిక్సన్ గురించి అడిగారు. పాఠశాల మరియు ఉపాధ్యాయులు ఏ దశలో విద్యార్థులు తమ పనిలో విజయం మరియు వైఫల్యంతో అంటే పాఠశాల అంటే పాఠశాల దశలో వస్తుంది. పాఠశాల దగ్గర మనకి ఆన్సర్ ఏ వైఖరి ఉంటుందంటే శ్రమశీలత, న్యూనత. సెకండ్ వన్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం కింది వాటిలో ఒకటి నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయ స్థాయికి చేరుకున్న వ్యక్తి యొక్క లక్షణం. కోల్బర్గ్ ప్రకారం కింది వాటిలో ఒకటి నైతిక వికాసంలో ఉత్తర సాంప్రదాయకి చేరుకునే అంటే చివరి స్థాయి ఏంటిదో చెప్పంటాడు. చివరి స్థాయికి వచ్చడం అంటే ఏమంటుంది, తన ఆత్మవిశ్వాసం ప్రకారం మనస్సాక్షి ప్రకారం వ్యవహరించడం. ఇది ఆన్సర్ అవుతుంది, ఫోర్త్ వన్. నెక్స్ట్, మేచ్ ఆటను పరిష్కరించడం దీని యొక్క ఉదాహరణ.
ఇదే ఏమొస్తుంది? సమైక్య ఆలోచన. నెక్స్ట్ 9th క్వశ్చన్. ప్రభావవంతమైన నాయకుడు ఈ పరంగా సమూహ సభ్యులపై తన ఆధిక్యతను చూపించాలి. ప్రభావవంతమైన నాయకుడు అంటేనే మంచి నాయకుడు. అందుకోసం అతను మంచి నాయకుడు ఎప్పుడైతాడు? ఆ సమాజంలోని అందరూ గౌరవించే గుణం ఉన్నప్పుడే అవుతాడు. కాబట్టి సమూహం గౌరవించే గుణాలు, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒక పరిశోధకుడు విద్యార్థుల నుండి తమ ఉపాధ్యాయులు బోధన అభ్యసన ప్రక్రియలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారా అని తెలుసుకొనుటకు సమాచారాన్ని సేకరించాడు. సమాచారాన్ని సేకరించడానికి పరిశోధకుడు ఉపయోగించిన పద్ధతి. ఇక్కడ ఒక పరిశోధకుడు విద్యార్థుల నుండి తమ ఉపాధ్యాయులు బోధన అభ్యసన ప్రక్రియలో సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారా అని తెలుసుటకు సమాచారాన్ని సేకరించాడు అని అన్నాడు. ఇక్కడ సమాచారాన్ని సేకరించడం ఎందులో జరుగుతుందమ్మా అంటే సర్వే పద్ధతికి 3rd వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్. గెస్టాల్ట్ ప్రకారం కింది వాటిలో ఒకటి అభ్యసనానికి ఆధారం. గెస్టాల్ట్ వాదం అంటేనే మనకి అంతరదృష్టి. నెక్స్ట్ నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించే అభ్యసన రంగం. నైపుణ్యం అంటే పని చేయడం. మనం పని దేనితో చేస్తాము? కాలు చేతులు అనేది మనకి చలనాత్మక అనే ప్రక్రియ ద్వారా వస్తుంది. నెక్స్ట్ రాహుల్ ఆసియా ఖండం గురించి నేర్చుకున్న తర్వాత ఉత్తర అమెరికా గురించి నేర్చుకున్నాడు. రాహుల్ ఆసియా ఖండం గురించి నేర్చుకున్న తర్వాత ఉత్తర అమెరికా గురించి నేర్చుకున్నట్ట. పరీక్షలో ఆసియాను గురించి నేర్చుకున్నది జోక్యం చేసుకోవడం వలన ఉత్తర అమెరికాకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం రాయలేకపోయాడు. ఇది ఈ రకమైన విస్మృతి. అంటే ఇక్కడ పరీక్షలో ఫస్ట్ ఏం నేర్చుకుంటూ ఆసియా నేర్చుకున్న తర్వాత ఉత్తర అమెరికా. ఇక్కడ ఆసియా ఖండం ఫస్ట్ ఒకటి, ఉత్తర అమెరికా సెకండ్. మనకి విస్మృతిలో పరీక్షలో ఆసియాను గురించి నేర్చుకున్నది జోక్యం చేసుకోవడం వల్ల మొదటిది జోక్యం చేసుకుందంటే పురోగమన అవరోధం, సెకండ్ది జోక్యం చేసుకుంటే తిరోగమన అవరోధం. ఇక్కడ ఆసియాను గురించి నేర్చుకున్నది జోక్యం చేసుకోవడం వల్ల అంటే ఫస్ట్ ఆసియాన్ అంటే ఆన్సర్ మనకి పురోగమన అవరోధం అవుతుంది. నెక్స్ట్ కింది వాటిలో అనుకూల బదిలీని ప్రోత్సహించే దానిని గుర్తించండి. అనుకూలంగా అంటే అనుకూల అభ్యసనాన్ని అనుకూలం బట్టి పద్ధతిని ఉపయోగించడం కాదు. కొత్త భావనను ఒంటరిగా నేర్చుకోవడం కాదు. నేర్చుకున్న సూత్రాలను నూతన పరిస్థితులలో ఉపయోగించడం అంటే ఫస్ట్ నేర్చుకున్న తర్వాత కొత్త పరిస్థితులలో ఉపయోగించిండు. అందుకోసం 3rd వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కింది వాటిలో పాఠశాలల్లో సమ్మిళిత విద్యను అమలు చేయడానికి అనుసరించాల్సిన విధానం కానిది. పాఠశాలలో సమ్మిళిత విద్యను ప్రవేశపెట్టారు కదా, ఆ సమ్మిళిత విద్య అమలు చేయడానికి అనుసరించాలంటే ఇందులో ఒకటి నెగిటివ్ ఆన్సర్ ఉంది. అది ఏదో చెప్పాలి. ఫస్ట్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రధాన స్రవంతి పిల్లల నుండి దూరం చేయడం కాదు, ఇది రాంగ్. సమ్మిళిత విద్య అంటేనే అందరినీ కలిపి బోధించడం, ఇది కాదు. ఉపాధ్యాయుల సామర్థ్యం పెంచడం, అభ్యాసకులందరికీ సరిపోయేలా భవనాలను పునరుద్ధరించడం, ఇదే అమ్మ ఆన్సర్. ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్. కృత్యాధార అభ్యసనం యొక్క ప్రధాన ఉద్దేశం. కృత్యాధార అభ్యసనం అంటేనే మనకి క్రియాత్మకంగా జరుగుతుంది. అందులో దానికి సంబంధించిన చూడండి. అభ్యసనం ఆచరణాత్మక అనుభవంపై, అది ఆచరణాత్మకం అంటే చేయడం అనుభవం ద్వారా నేర్చుకోవడం అనే ఆధారంపై ఆధారపడుతుంది. సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ కింది వాటిలో పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత లేదా సమూహ కృత్యాన్ని ఇవ్వడానికి ఉపాధ్యాయుడు పరిగణించవలసిన ముఖ్యమైన కారకం.